హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అది మాటలతోని వర్ణించలేనిది, మాటలతోని చెప్పలేని ఒక ఉద్వేగభరితమైన భావం లోపట అందరి హృదయాలలో ఉండిపోయింది. ఎందుకంటే నమ్మి ఓటేస్తే కాంగ్రెస్ మాటలను నమ్మి ఓటేస్తే ఈ రోజున నిరుద్యోగులను ఎంత ఇబ్బంది పెడుతున్నారో యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ గుర్తిస్తున్నారు. అందరూ నిరుద్యోగ సోదరులందరూ బీఆర్ఎస్లో నోటిఫికేషన్స్ రాలే, బీఆర్ఎస్లో అనుకున్నని నోటిఫికేషన్స్ రాలే, అనుకున్నని ఉద్యోగాలు భర్తీ చేయలే, అక్కడ గ్రూప్ 1 పేపర్ అమ్ముకున్నారు, చాలా ఇబ్బందులు ఎదురైనాయి. నిరుద్యోగులను కేసీఆర్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు, మరి మా ప్రత్యామ్నాయం ఏంటి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ వాళ్ళకు ఒక ప్రత్యామ్నాయంగా కనిపించింది. రాహుల్ గాంధీ మాట నమ్మినారు అండ్ రేవంత్ రెడ్డి గారి మాట నమ్మినారు. అశోక్ నగర్లో రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినారో ఆ మాట కట్టుబడి ఉందా ఇప్పటి గవర్నమెంట్ అని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇన్ని 20 నెలలు అవుతుంది దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి. 2 సంవత్సరాలు వాళ్ళు టర్మ్ ఫినిష్ చేసుకోవడానికి దగ్గరలో ఉన్నారు. ఈ నవంబర్కి వస్తే మరి ఇంతవరకు కూడా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలే. ఇప్పటికీ మేము అన్ని గుర్తించడం, ఆర్టీసీలో 3,000 ఉద్యోగాలు ఉన్నాయి, భర్తీ త్వరలో అనే పదానే వాడుతున్నారు. ఇక్కడ చూసినట్టయితే డిఎస్సికి సంబంధించి ఒక 4,500 పోస్టులు ఉన్నాయంటారు. అక్కడ గురుకులకు చూసినట్టయితే అక్కడ ఒక 3,000 పోస్టులు, డిగ్రీ కాలేజ్ గురుకుల లెక్చరర్స్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, పీజీటీ, టీజీటీ ఇవన్నీ ఉన్నాయంటారు అక్కడ. మరి అక్కడ కూడా భర్తీకి ఎన్ని సిద్ధంగా ఉన్నాయి కూడా చెప్పలేని పరిస్థితి. ఇక గ్రూప్ 1 ఫ్రెష్ అది లేదు, గ్రూప్ 2 ఫ్రెష్ అది లేదు, గ్రూప్ 3 ఫ్రెష్ అది లేదు. పాత నోటిఫికేషన్స్ రిజల్ట్స్ దశలు అయిపోయినాయి. రిక్రూట్మెంట్లో 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్, 1:1 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ అది ఆగిపోయింది. ఇక కొత్త నోటిఫికేషన్స్ కోసము చాలా మంది నిరుద్యోగ సోదరులు ఎదురు చూస్తూ ఉన్నారు. మెయిన్గా తెలంగాణలో కొంతమంది నాకు కాల్ చేస్తూ ఉన్నారు నిరుద్యోగ సహోదరులు. డిఎస్సికి మేము ప్రిపేర్ అవుతున్నాము, పలానా ఇన్స్టిట్యూషన్స్కి బుక్కులు మేము డబ్బులు సెండ్ చేసినాము, వాళ్ళు పోస్టల్లో కార్గోలో సెండ్ చేస్తారంట, మేము లాంగ్ ప్రిపరేషన్కి వెళ్తామని చెప్పేసి చదువుతున్నారు. నిజంగా వాళ్ళ ఓపికకు నేను నిజంగా హ్యాట్సప్ చెప్పేస్తున్నా. ఎందుకంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా తెలియదు, అసలు నోటిఫికేషన్ ఉన్నదా లేదా తెలియదు, కానీ వాళ్ళ గుండెల నిండా ఒక ధైర్యం ఉంది. ఏదో ఒక రోజు నోటిఫికేషన్ వస్తుంది, మేము సిద్ధపడి ఉండి ఉద్యోగం సాధించుకోవాలని ఉంది వాళ్ళ గుండెల నిండా. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. కానీ ప్రభుత్వానికి సోయి లేదు కదా. ఇంతమంది పేద మధ్య తరగతి బిడ్డలందరూ ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, హ్యాపీగా బతకొచ్చు, వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అద్భుతంగా చూసుకోవచ్చు. మా కన్న తల్లిదండ్రులు మమ్మల్ని చదివించిన చదువు నిరర్థకం కాకూడదు, ఉపయోగకరంగా సమాజానికి సేవ చేసే విధంగా ఒక ఉద్యోగం సాధించాలి, తెలంగాణ ప్రజల రుణం తీసుకొని వాళ్ళకి సేవ చేయాలని ప్రతి ఒక్క ఉద్యోగి అనుకుంటాడు. ఒక నిరుద్యోగి ఉద్యోగం సాధించి అలా చేయాలనుకుంటారు. కానీ గద్దెక్కక ముందో మాట, గద్దెక్కిన తర్వాత ఒక మాట ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తయారైంది. అసలు రేవంత్ రెడ్డి గారు, మీరు ఓట్ చోరీ జరిగిందని చెప్పేసి మీ రాహుల్ గాంధీ గారు మీ ఆది నాయకత్వము ఒక పిలుపునిస్తే మీరు బీహార్ పర్యటన అంతా చేసేస్తారు. మరి బీసీ రిజర్వేషన్ కోసం ఢిల్లీ అంటారు, ఢిల్లీకి పోతారు, అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటారు, అదేవిధంగా ప్రెసిడెంట్ రాష్ట్రపతి గారిది తీసుకోవాలనుకుంటారు. మరి కనీసం మీ తెలంగాణ బిడ్డలమండి, మేము మీ తెలంగాణ బిడ్డలము, మీకు ఓటేసినాము, మేమందరము మీకు ఓటేసినాము, మా కోసం ఒక 10 నిమిషాల రివ్యూ నిర్వహించరాదు? నీ క్యాబినెట్ మినిస్టర్స్కి ఒక పని అప్పచెప్పు. కొంతమందికి సెలెక్టెడ్ ఎవరైతే వెల్ ఎడ్యుకేటెడ్ క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నారో వారికి అందరికీ ఒక ముగ్గురు క్యాబినెట్ మినిస్టర్స్ ఒక కోర్ కమిటీ వేసుకొని మీరందరూ ఈ తెలంగాణ నిరుద్యోగ బిడ్డల యొక్క బాధ ఏందో చూడండి అయ్యా, వాళ్ళకి ఏ ఉద్యోగాలు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాయి భర్తీకి, వాళ్ళ గురించి ఒక రివ్యూ చేయండి అయ్యా అని చెప్పేసి ఓ 2 ఐఏఎస్లను, ఒక 3 క్యాబినెట్ మినిస్టర్లను, ఇక వాళ్ళకి ఒక పరివారం ఏర్పాటు చేసి మీరు చేస్తే వాళ్ళు ఒక వారమో 2 వారాలు స్టడీ చేసి మీకు రిపోర్ట్ ఇస్తే మరి భర్తీకి సిద్ధంగా ఉన్న పోస్టులు ఎన్ని ఉన్నాయి, జాబ్ క్యాలెండర్కి ఇవి చేర్చాలా, జాబ్ క్యాలెండర్ అవసరం లేకుండా నోటిఫికేషన్ వేసి భర్తీ చేద్దామా, ఒక 6 నెలల టర్మ్ 8 months టర్మ్లో పెట్టుకొని చేద్దామని ఆలోచన చేయరా?
అదేం లేదు, విద్యాశాఖ మినిస్టర్ మీరే, సారీ సారీ, విద్యాశాఖ మినిస్టర్ మీరే. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సి గురించి కూడా చెప్పాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడు టెట్ టెస్ట్ టెట్ నిర్వహిస్తా ఉన్నారు టెట్. మరి టెట్ నిర్వహిస్తే ఇప్పుడు దరిద్రం ఏంటంటే టీచర్స్ అందరూ ప్రమోషన్స్ పొందడానికి అండ్ టీచర్స్ అందరూ కొనసాగడానికి అండ్ టీచర్స్కి ఖచ్చితంగా టెట్ అవసరం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది ఎన్సీఆర్టీ గైడ్లైన్స్ ప్రకారం. అసలు టెట్ అవసరమా అండి నన్ను అడిగితే? టెట్ లేకపోతే డిఎస్సి నిర్వహించలేరా? అరే ఇప్పుడు 1వ తరగతి నుండి మొదలు పెడితే 10వ తరగతి వరకు కష్టపడి చదువుతాం, 10లా మంచి మెరిట్తో పాస్ అవుతాం. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు మెరిట్తో పాస్ అవుతాం, డిగ్రీ 3 years మెరిట్తో పాస్ అవుతాం. తర్వాత ఇక మనం అటు పీజీ సైడ్ పోదామా, బీఎడ్ చేసుకుందామా, ఇంకేమైనా ఎంబీఏ ఐసెట్ రాసుకుందామా అనుకొని కొంతమంది టీచింగ్ ప్యాషన్గా ఉన్న వాళ్ళందరూ బీఎడ్ రాసుకుంటారు. అప్పుడేమో 1 year బీఎడ్ కోర్సు, ఇప్పుడు తర్వాత 2 years అయింది. ఇప్పుడు ఇంకా కొద్దిగా 4 సంవత్సరాలు అంటారు, 3 సంవత్సరాలు అంటారు కొన్ని యూనివర్సిటీలు అలా. ఇప్పుడు 2 years బీఎడ్ చేసి 1 year బీఎడ్ చేసి కష్టపడి 18 నుంచి 16 రికార్డులు రాసి మేమంతా ఎంతో కష్టపడి చేస్తే ఫాల్తు ఒక టెట్ పెట్టి ఆ టెట్టుల ఎస్సీ ఓడికి ఇన్ని మార్కులు, ఎస్టీ ఓడికి ఇన్ని మార్కులు, బీసీ ఓడికి ఇన్ని మార్కులు, ఓసీ ఓడికి ఇన్ని మార్కులు అని ఒక మార్జిన్ పెట్టి ఇక తతంగం అంతా తైతకలాటాడు చూసి మళ్ళా ఈ టెట్ వెయిటేజ్ స్కోర్ 20 మార్కులు ప్లస్ అక్కడ డిఎస్సి 80 మార్క్స్ అని నువ్వు కలిపితే ఎంత మంది లాస్ అయిపోతున్నారు. 2008 సంవత్సరం డిఎస్సి వచ్చినప్పుడు మరి అప్పుడు టెట్ లేదే, ఎంతో మంది డిఎస్సి అవలీలం కొట్టిపడేసారు. మామూలుగా చదివేటోళ్ళు కూడా డిఎస్సి కొట్టిపడేసారు. ఇక్కడ టెట్ పెట్టినప్పటికెళ్ళి బాగా చదివేటోడికే డిఎస్సి అత్తలేదు, బాగా చదివేటోడు క్లెవర్ అనుకుంటోడే అత్తలేదు. నిజం చెప్తున్నా, ఎందుకంటే టెట్ ఇక్కడ వీరికి గుదిబండలా మారిపోయింది కదా. బయాలజికల్ సైన్స్ వానికి టెట్లా మ్యాథ్స్ ఎందుకండి? ఇలాంటి లోపభూయిష్టమైనది ఉంది పేపర్లా. ఇదంతా మరి రేవంత్ రెడ్డి గారు రివ్యూ చేయాలి, అవి తీసేయాలి, పిల్లలతో కూర్చొని మాట్లాడాలి, మీకు ఏం ప్రాబ్లం అవుతుంది, ఏమవుతుంది, మీ ఓటు ఆడుకున్నా. ఇప్పుడు కొంతమంది నిరుద్యోగ సహోదరులు అందరూ కూడా, నేను నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, చాలా బాధేస్తుంది నాకు. నిజంగా బాధ అంటే ఎందుకు బాధ అనిపిస్తుంది అంటే, కష్టపడి అందరం బతకాలి, కష్టపడింది ఏదైతే రాదు. కానీ బట్ విషయం ఏంటంటే పీజీలు చేసి ఎంబీఏలు చేసి డిగ్రీలు మంచి డిగ్రీలు బీఎస్సీ అండ్ బీజెడ్సీ బీకామ్ ఇలాంటి BA డిగ్రీలు ఇలా చేసి ఇంజనీరింగ్ బీటెక్లు చేసి గిగ్గు వర్కర్స్గా పాపం పార్ట్ టైం జాబర్స్గా ఫుల్ టైం జాబర్స్గా ఒక స్విగ్గీలో, జొమాటోలో, ఇంకోటి మన ర్యాపిడోలో, ఓలా, ఉబేర్ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. నేను కొంతమందిని కదలించిన, అంటే అడిగిన, బ్రో మీ క్వాలిఫికేషన్ ఏంటి అని అడిగిన. ఒక అతను నాదన్న ఎంఎస్సి అయిపోయింది అన్నారు, ఒక అతను ఎంఎస్సి మ్యాథ్స్ అన్నారు, ఇంకొక అతను ఎంకామ్ అయిపోయింది అన్నారు, ఇంకొక అతను బీటెక్ అయిపోయిందన్న అన్నారు. మరి ఏందన్నా, మరి ఏమన్నా పార్ట్ టైంగా ఇళ్ళకి వచ్చినారా, ఫుల్ టైంగా వచ్చినారా, మరి లేకపోతే బయట అవకాశాలు లేవా జాబులు చేసుకోవడానికి అన్న. వాళ్ళు ఏమన్నారంటే, అన్న ప్రైవేట్ సెక్టార్లో ఎక్కడ కూడా అవకాశాలు దొరుకుతలేవు, నోటిఫికేషన్స్ వస్తలేవు, నోటిఫికేషన్ వస్తే గమ్మున ఒక 8 నెలలు సంవత్సరం కూర్చొని చదివి ఉద్యోగాలు సాధిస్తామంటే సాధించలేని పరిస్థితిలో ఉన్నది. ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యి అది ఎప్పుడు క్యాన్సిల్ అయితే తెలియదు, దాని పేపర్ ఎప్పుడు అమ్ముకుంటారో తెలియదు, మళ్ళీ రిజల్ట్స్లో అవకతవకలు జరిగి ఆగమయ్యేది కూడా తెలియదు. వ్యవస్థ మీదనే నమ్మకం పోయింది కాబట్టి ఉన్నన్ని రోజులు ఇట్లా లాగిచ్చేస్తున్నామన్నా మేము గిగ్గు వర్కర్స్గా రోజుకు 800 నుండి 1000 రూపాయలు సంపాదించుకుంటున్నాం. గుండెల్లో పెయిన్ ఉంది, తల్లిదండ్రులు సంపాదించి కష్టపడి మమ్మల్ని పేజీల వరకు డిగ్రీల వరకు చదివించినారు, పాపం వాళ్ళ రుణం తీర్చుకోలేని గుండెల్లో పెయిన్ ఉంది. బట్ మేమేం చేయలేము, ఎందుకంటే ఇది పాలకుల వైఫల్యమో మేము పాలించండిరా మమ్మల్ని, మేము ఓట్లు ఇచ్చినాం కదా, మా బుద్ధి తక్కువ పని అయిపోయిందని చెంపలేసుకున్నారు. ఇది ఇంత దారుణం అండి. గిగ్ వర్కర్స్ రేటు వాళ్ళు డైరెక్ట్ ట్యాక్స్ పేయర్స్, సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, వాళ్ళు అంత బాధపడుతున్నారు. వాళ్ళకు ఇప్పుడు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చేసి 10 లక్షలు ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నాడు రేవంత్ రెడ్డి అన్న. అంటే సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వర్గాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో వదిలేయాలి, వాళ్ళకి ఎలాంటి వరాల జల్లులు కురిపించాలి, వాళ్ళని నోరు మూపించాలి ఇదే తెలుసా వీళ్ళకు, రాజకీయ నాయకులకి. యంగ్ జనరేషన్స్ పాలిటిక్స్లోకి రావాలండి. నిజంగా నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ గ్రూప్ 1 ఇష్యూ పైన చాలా బాధేసింది. 2022 సంవత్సరానికి వెళ్ళి 2025 వరకు 3 సంవత్సరాలు కష్టపడి ఒక్కొక్కరండి
సివిల్స్ యూపీపీఎస్సీ సివిల్స్ రాసిన వాళ్ళు కూడా పాపం ఇప్పుడు అక్కడ అవకాశం రాక, అంటే అక్కడ రాసి అక్కడ ఉద్యోగం రాక, సివిల్స్ స్థాయిలో ఉద్యోగం రాక వాళ్ళు గ్రూప్ 1లో మంచి మెరిట్లో వచ్చేసారు. వాళ్ళు ఒక డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ మెరిట్లో వచ్చేసినారు. ఇప్పుడు ఎగ్జామ్స్ క్యాన్సల్ అవుతాయి లేకపోతే రీవాల్యుయేషన్ అవుతుంది అంటే వీళ్ళందరికీ ఇప్పుడు మెరిట్లో ఉన్న వాళ్ళకందరికీ గుండె భయం పట్టేసుకుంది. ఎట్లా అంటే అరే మేము మొన్నటి వరకు మెరిట్లో ఉన్నామో, రేపో మాపో మా ఒంటి పైన డిఎస్పీ యూనిఫామ్ డ్రెస్ వచ్చేస్తుంది, రేపో మాపో మేము డైరెక్ట్ డిప్యూటీ కలెక్టర్గా మేము విధులు నిర్వహించబోతాము ట్రైనింగ్ అయిపోయినతోనే అని చెప్పేసి కలలుగానే ఉంటారు వాళ్ళు. ఎన్ని రాత్రులు ఎన్ని నిద్రలలో ఎంత కలలుగానే ఉంటారో వాళ్ళు, నిజం చెప్తున్నా. అంటే వాళ్ళెంత బాధపడుతున్నారో తెలుగు మీడియంలో ఉండి వాళ్ళ యొక్క కాంటెంట్కి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్కి కరెక్ట్ మార్కులు వేయక ఇబ్బందులకు గురై మేము కూడా స్థాయికి పోయేటోళ్ళమే, కానీ తెలుగు మీడియం మాధ్యమే మమ్మల్ని వెనుక లాగేసింది అని బాధపడేటోళ్ళు కూడా వాళ్ళ పెయిన్ కూడా అంతే ఉంది. ఇదంతా ఎవరిదే తప్పు? ఇదంతా ఎవరిది? పాలకులది కాదా? ఇంత పెద్ద వ్యవస్థ నిర్వహిస్తున్నప్పుడు ఎక్కడ కూడా లోపం ఉండకుండా నిర్వహించలేరు అని నేను చెప్పలేను. ఏదో ఒక విధంగా చిన్న లోపాలే ఉంటాయి, కానీ ఇక్కడ బిగ్గర్ మిస్టేక్స్ జరుగుతున్నాయి. బిగ్గర్ ఇది ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకప్పుడు మనకు 2016, 17, 18 తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు ఇతర రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్కు ఆదర్శం అన్న విధం ఉండి ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది డట్టి చెత్త. ఇలాంటి మాటలు మాట్లాడినందుకు మన అశోక్ సారు పేపర్ అమ్ముకున్నారు. గ్రూప్ 1లో పెద్ద స్కామ్ జరిగింది, పేపర్ అమ్ముకున్నారు, వాల్యుయేషన్ తప్పు జరిగింది, వ్యాలిడ్ ప్రొఫెసర్స్ తీసుకొచ్చి చేయలేదు, అంత నార్త్ ఇండియన్స్ పట్టుకొచ్చారని ఆయన ఏదో మాట్లాడినందుకు ₹1,00,00,000 దావా వేసింది. ఎవరిపైన? అశోక్ సార్ గారి పైన. అశోక్ సారు పాప ఆయన భయపడ్డా? నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతూ ఉంటాడు ఎప్పటికీ డైలీ. నిన్నటి రోజున ఆయన అరెస్ట్ చేసిరు. ఎవరు అరెస్ట్ చేసిరు అందరికీ తెలుసు. పోలీస్ వ్యవస్థలో ఒక వింగ్ ఉంటుంది. ఆ వింగు సివిల్ డ్రెస్లో ఉంటుంది. ఎవరినైనా వాళ్ళు పైకి వెళ్ళి ఆర్డర్స్ వస్తాయి, సీఎం స్థాయికి వెళ్ళో డీజీపీ గారి స్థాయికి వెళ్ళో పెద్ద పెద్ద వాళ్ళకి వెళ్ళి ఆర్డర్స్ వస్తే వాళ్ళు నట్టుకునే క్యాచ్ చేసేస్తారు. వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉండి క్యాచ్ చేసేస్తారు. ఎక్కడికి ఎత్తుకపోయారు, ఏడా దాచి పెట్టారు ఏం తెలియదు. వాళ్ళ ఫ్యామిలీ బాగా సఫర్ అయిపోతాయి, చాలా ఇబ్బంది గురవుతారు. ఒక 2 days 3 days దాచేస్తారు. 3వ రోజో 4వ రోజో సంబంధిత పిఎస్ దగ్గర వాళ్ళు ప్రొడ్యూస్ చేసేస్తారు. కొన్ని కేసులు వేసేస్తారు. కొన్ని కేసుల తీవ్రతను బట్టి వాళ్ళని రిమాండ్ చేస్తారు, లేకపోతే ఉంటే స్టేషన్ పేరు మీద వదిలేస్తారు. అది వ్యవస్థ. కానీ ఇక్కడ ఈ యొక్క మన అశోక్ సార్ని తీసుకెళ్ళినారు. నిన్న సార్ వాళ్ళ వైఫ్ చాలా చాలా బాధపడింది. మేడం ఎక్కడికి తీసుకెళ్ళినారో తెలియదని. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ పాపం జరుగుతానే ఉన్నాయి. సార్ ఇలాంటి మూమెంట్స్ చేస్తున్నప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. కానీ మేడం గుండె ధైర్యంతో పాపం నిన్న వచ్చి మాట్లాడినారు. వాళ్ళ సాయంత్రానికల్లా ఇడిచేసినారు పోలీసు వాళ్ళే. ఇడిచేసిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ సార్ మండేనే కదా ఆయన ఒక వాదం మీద నిలుచున్నాడంటే ఆయన దాన్ని గట్టిగా లాగేంత వరకు సాధించేంత వరకు ఆయన వదిలిపెట్టాం మనిషి కాదు కదా. ఆయన ఏం చేసిండు, మళ్ళీ వచ్చిండు, మళ్ళీ కూర్చున్నాడు అమర నిరాహార దీక్ష. పాపం వాళ్ళు ఇట్లా కూర్చున్నట్టున్నాడు. మరి పరిస్థితి ఏంది ఇప్పుడు? ఆయన ఒక పొట్టి శ్రీరాములు లాగా నిరుద్యోగుల కోసము ఆయన ఆత్మ బలిదానం చేసుకోవాలా? ఇదైనా మనం తెలంగాణ సంపాదించి తెచ్చుకున్నది ఇందుకోసమేనా? తెలంగాణ తెచ్చుకున్నది అసలు ఎందుకు రా అనే సిగ్గేస్తుందండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నా బాగుండేది. తెలంగాణ తెచ్చుకొని మన తెలంగాణ బిడ్డలు మన తెలంగాణలో పుట్టి మన తెలంగాణలో బ్రతికి మన తెలంగాణలో పెరిగి తెలంగాణ స్కూలింగు తెలంగాణ కాలేజీలు తెలంగాణలో భాగస్వామ్యమైన మన తెలంగాణ పౌరులనే రోడ్లెక్కిచ్చి టీజీపీఎస్సీ ముట్టడంటే ఎట్లా కొట్టిర్రు అయ్యా? మన సెక్రటరేట్ ముట్టడంటే ఎట్లా కొట్టిర్రు? మన ఇందిరా పార్క్ కాడ ఎట్లా చెల్ల చెదరు చేసిర్రు? గ్రూప్ 1 పోస్ట్ పోన్ చేయండి, ఎగ్జామ్ దగ్గర ఉంది అని. లేకపోయి ఉంటే గ్రూప్ 1 గురించి ఒక స్ట్రైక్ చేసిర్రు. అప్పుడు ఎట్లా కొట్టిర్రు? బన్నీళ్ళు చినిగిపోయినాయి ఒక్కొక్కడి. ఇంత దరిద్రమైన కథ ఇంకెక్కడ ఉంటుందా? అందుకే నేనేమంటున్నా అంటే యంగర్స్ మీరందరూ పాలిటిక్స్లోకి రండి. పాలిటిక్స్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రతి వ్యవస్థను కదిలిస్తుంది. నువ్వు కలెక్టర్ అవుతావా, నిన్ను ఖచ్చితంగా వణికించేది రాజకీయమే. నువ్వు డిప్యూటీ కలెక్టర్ అవుతావా, నీ చైర్ను కదిలించి నిన్ను కదిలించి నీ గుండెలో రైలు పరిగెత్తించేది రాజకీయమే. నువ్వు తహసీల్దార్ అవుతావా, నేను ఉత్సవోపిస్తాడు నీ నియోజకవర్గం ఎమ్మెల్యే 100%. నీ కళ్ళారా చూసినా బాగా ప్రెజర్ ఉంటుంది పొలిటికల్. ఒక మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3 అయినా ఎమ్మెల్యే ప్రెజర్ ఉంటుంది, కౌన్సిలర్స్ ఉంటుంది, కార్పొరేటర్స్ ఉంటుంది, వాళ్ళ పరిధిని బయట ఉంటాయి. ఒక్కసారి పొలిటికల్గా మనం ఎదగాలయ్యా.
మనం పాలించేటోళ్ళం కావాలనేది నా సిద్ధాంతం అనిపిస్తుంది. ఇక ఎందుకంటే వ్యవస్థ అంతా గలీజ్ గబ్బు గబ్బు అయిపోయింది. ఈ పాలించేటోళ్ళు వీళ్ళు మైండ్లా మెదడు లేదనిపిస్తుంది. 1356 గ్రాముల మెదడు లేదు, అది ఉన్నా కూడా వాళ్ళకి యూజ్ అవుతలేదు అనిపిస్తుంది నాకు. ఇంత దరిద్రమా, ఇంత దారుణమా? చి, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నారే. 2 లక్షలు ఇయ్యకు, ఏదో అన్నావు కదా మొన్నటిదాకా పేపర్ల, ఈనాడు పేపర్ల, జ్యోతి పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ల 50,000 ఉద్యోగాలు నోటిఫికేషన్స్ సిద్ధంగా ఉన్నాయి. 50,000 పోస్టు భర్తీకి సిద్ధంగా ఉన్నాయి. రేపు మాపు ప్రకటనలు. రెవెన్యూలోకి వెళ్ళి ఉన్నాయి, ఇంకేమి గెస్టెడ్ పోస్టులు ఉన్నాయి, ఇంకేమి టీచర్స్, గురుకులాసు, పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ పాపం 2021లో వచ్చింది అనుకుంటా. ఇంతవరకు మళ్ళీ లేదు. 2021లో వచ్చిన పోలీస్ కానిస్టేబుల్ సహోదరులు అందరూ యంగ్ బాయ్స్, ఎవరైతే ఫిజిక్గా దేహదారుఢ్యం మంచి స్ట్రాంగ్ ఉంటుందో వాళ్ళందరూ కూడా పాపం పోలీసు కావాలని కలలుగంటారు. వాళ్ళ గుదిబండ 046 ఎన్ని లోపాలు ఒక్క రోజు దగ్గర కొట్టచ్చు సీఎం గారు. ఈ లోపాలను, ఈ యొక్క సిస్టమ్స్ను మొత్తం మార్చేయచ్చు సీఎం గారు తలుచుకుంటే. రేవంత్ రెడ్డి గారు ఒక్క రోజు మీరు మాకు కేటాయించండి మా నిరుద్యోగుల కోసం. టోటల్గా జాబ్ క్యాలెండర్ వస్తుంది, రిక్రూట్మెంట్ డేట్స్ వస్తాయి, నోటిఫికేషన్స్ వస్తాయి. 046 కావచ్చు, ఇప్పుడు ఏదైతే మన గ్రూప్ 2కి గ్రూప్ 1కి సంబంధించిన 029 తీసేసి ఏదైతే 55 కావాలంటున్నారో అదే కావచ్చు. ఇవన్నీ మార్చవచ్చు. ఇవన్నీ కాదనుకుంటా ఊరికే టూర్లు ఎత్తా, ఢిల్లీకి పోతా, బొంబాయి పోతా, కలకత్తాకు పోతా, గుజరాత్కి పోతా, తిరిగేస్తా అంటే ఏం లాభమే? నీ పౌరులను నువ్వు కాపాడుకోండి, నీ ఇల్లు నువ్వు చక్కదిద్దుకుంది, నువ్వు పక్కకు పోయి తిరిగి వచ్చి ఆడ నీతి మాటలు చెప్తే ఏం లాభం? మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నోటిఫికేషన్ వస్తాయి కావచ్చు కానీ టైం పడుతుంది. 100% నేను అనుకుంటున్నా. లోకల్ బాడీ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ నవంబర్ అంటున్నారు, లేకపోతే అక్టోబర్ అంటే కష్టమే కావచ్చు, నవంబర్ అవుతుంది కావచ్చు. అప్పుడు ఇద్దరు కావచ్చు నాకు తెలిసి. 2-3 నోటిఫికేషన్లు చిన్న చిటికే ఇద్దరు కావచ్చు అని. అంతటితో ఆగిపోకండి. మన గోల్ అంతిమంగా 2 లక్షల ఉద్యోగాలు. ఇస్తాడా అయ్యాడా చూద్దాం. రాజకీయంలోకి వెళ్ళాలనుకుంటే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో పోటీ చేయండి, దిమ్మ తిరిగించండి. ఎవరైతే నిజం చెప్తున్నా కొంతమంది నిరుద్యోగ సోదరులు వాళ్ళ పేర్లు నాకు తెలియదు, నేను అశోక్ సార్ ఛానల్లో అలా ఇలా చూస్తూ ఉంటా. వాళ్ళు ఎక్కువగా రోడ్లెక్కి తెలంగాణ నిరుద్యోగ యువత కోసము నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని బాగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఒక టీం ఉంది వాళ్ళది. వాళ్ళందరికైతే నేను హ్యాట్సాప్ చెప్తున్నా. ఎందుకంటే మా వల్ల కాంది మీ వల్ల అవుతుంది. కొంతమంది రోడ్డెక్కి మాట్లాడలేరు, కొంతమంది నాలాగా యూట్యూబ్లో ఉండి మాట్లాడతారు, కొంతమంది రోడ్డెక్కి ఫేస్ టు ఫేస్ షో చేసి కూడా ఫైట్ చేస్తారు. నిజంగా వాళ్ళు గ్రేట్. ఎందుకంటే రోడ్డెక్కి మీరు ఇలాంటి విషయాలు ఫేస్ చేసి సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారంటే మీలో మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, అవి మీకు ఉపయోగపడతాయి. కానీ నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 25 నుంచి 30 లక్షలుగా ఉన్న నిరుద్యోగుల వాయిస్గా వీళ్ళందరూ ప్రతినిత్యము మొన్నటి వరకు చాలా ఫైట్ చేసినారు. నాకు తెలిసి మళ్ళీ ఫైట్ చేస్తారు. అశోక్ సార్ రూపంలో కూడా మళ్ళీ ఫైటింగ్ జరుగుతుంది. వస్తాయి కానీ ఇంకా గట్టి గుణపాఠం చెప్పాలి, గట్టి దెబ్బ తాకాలి ప్రభుత్వానికి, నిరుద్యోగులకు వెళ్ళి వేడిసగా. అప్పుడైతేనే ప్రభుత్వం వింటదని నేను అనుకుంటున్నా. నిరుద్యోగులకు ఇవ్వాలి, ఎందుకంటే మన బిడ్డలు మన తెలంగాణలో పుట్టిన వాళ్ళు కాబట్టి ఉద్యోగాలు అవసరం. అతి త్వరలో ఈ గ్రూప్ 1 ఒక కొలికి రావాలని కోరుకుంటున్నా. అలానే ఫ్రెష్ నోటిఫికేషన్స్, మళ్ళీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్, డిఎస్సి అండ్ గురుకుల అండ్ ఎట్ ఏ టైమ్ ఎవరైతే ఇంకా వివిధ నోటిఫికేషన్స్ ఆశపడుతున్నారో, అంగన్వాడీ పోస్టులు అట్లా పోయినాయి, ఆర్టీసీ డ్రైవర్లు అట్లా పోయినాయి, అవి కూడా రావాలి. అండ్ గ్రూప్ 1 ఫ్రెష్, గ్రూప్ 2 ఫ్రెష్ అండ్ గ్రూప్ 3 ఫ్రెష్, ఇలాంటి నోటిఫికేషన్స్ కూడా రావాలి. అవన్నీ కూడా మళ్ళీ అతి త్వరలో 2026 ఏప్రిల్ వరకు రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతే అందరి జీవితాలు కొద్ది వరకైనా ప్రభుత్వ ఉద్యోగాలలో సెటిల్ అయిపోయి హ్యాపీగా శుభ్రంగా ఉంటారు. నీ జోలికి ఎవ్వరు రారు రేవంత్ రెడ్డి అన్న, నువ్వు ఉద్యోగాలు ఇస్తే అని మేము అనుకుంటున్నాం. ఓకే, వీడియో లెంత్ అయిపోయింది, చూడండి, చివరి వరకు చూడండి. ప్రతిరోజు నేను ఏదో ఒక సమస్య మీద మన ఛానల్లో మాట్లాడుతూనే ఉంటాను. వాళ్ళ హెల్త్ బాగాలేదు మిత్రులారా, వాయిస్ సరిగ్గా క్లారిటీ రాకపోవచ్చు, కొద్దిగా వాయిస్ అనేది ఆడాడ స్ట్రక్ అవ్వచ్చు, ఎందుకంటే కొద్దిగా నోస్ ప్రాబ్లం అయింది, హెల్త్ బాగాలేదు. ఓకే, మనం అతి త్వరలో క్వాలిటీగా వీడియోస్ ఇవ్వబోతున్నాం. ఇంకొక 1 మంత్లా అన్ని సిద్ధం చేసుకుంటున్నా. ఇక మనం ఫుల్ ఫ్లెజ్గా యూట్యూబ్ వీడియోలు చేస్తాం, సమస్యల పైన రఫ్ ఆడిచ్చేస్తాం. థ్యాంక్ యూ.